మాల్లో ఎన్ని కెమెరాస్ పెట్టి ఫోటోస్ షూట్ చేశారు మీకు తెలుసా? ఒక అమ్మాయి ధైర్యం చేసి వాడి ఫోన్ లాక్కొని వాడిని బయటకి లాగేసరికి మొత్తం బండారం బెంగళూరు మాల్స్ గురించి బయటపడ్డది. ఇది ఎన్ని రోజుల నుంచి ఒక్క ఏషియా మాల్లో కాదు, ఎన్నో మాల్స్లో ఇది జరుగుతూ ఉంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏం చేస్తారు వాళ్ళు? ఫోటోజెస్ అన్ని షూట్ చేస్తారు, డార్క్ వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తారు, అన్ని గలీజ్ గలీజ్ వీడియోలు ట్రోల్ చేస్తారు. తర్వాత గమ్మునుంటారా? వాళ్ళకి మెయిల్స్ పంపిస్తారు, వాళ్ళ యొక్క ఫోటోజెస్ షేర్ చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగుతారు. ఈ యొక్క కారణానికి మెయిన్ మాల్ సిబ్బంది కారణమా, లేకంటే పోలీస్ సిబ్బంది కారణమా? ఎవరు దీనికి కారణం? ఖచ్చితంగా ఆన్సర్ అయితే బయటికి రావాలి. ఎందుకంటే ఇది ఒక్క అమ్మాయిది కాదు, ఇద్దరు అమ్మాయిది కాదు, ఎవరెవరైతే ట్రయల్ రూమ్స్ యూస్ చేస్తారో వాళ్ళందరి ఫోటోజెస్, వాళ్ళ అందరి బ్యాడ్ ఇమేజెస్ యూస్ చేశారు వాళ్ళు. ఇందులో గవర్నమెంట్ సెక్యూరిటీ ఇష్యూస్ స్ట్రిక్ట్ ఫాలో అవ్వలేదు, స్ట్రిక్ట్ రూల్స్ పెట్టలేదని మాల్స్కి. ఇంకొకటి ఏమంటే సిటీస్కి మెయిన్ అట్రాక్షన్ మాల్స్ కాబట్టి ఈ విషయం మాల్స్ మీద ఏమన్నా చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో దీన్ని పెద్దగా పాపులర్ బయటికి రానివ్వడం లేదు. సోషల్ మీడియా ద్వారా అయితే మనకి ఈ విషయం అనేది చేరింది. మీరు ఈ వీడియోని అయితే వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది మన ఇంట్లో లేడీస్ యొక్క విషయం. ఇది లేడీస్లో ఎవరైనా రావచ్చు, తల్లి కావచ్చు, వైఫ్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఇంకెవరైనా కూడా కావచ్చు, మన రిలేషన్స్లో లేడీస్ కావచ్చు. ఇది లేడీస్ యొక్క పర్సనల్ మ్యాటర్ కాబట్టి ఈ స్టూపిడ్ ఫెలోస్ ఎవరెవరైతే ఈ స్టూపిడ్ వర్క్ చేశారో వాళ్ళందరికీ న్యాయం తరపున వాళ్ళందరికీ ఉరిశిక్ష పడేటట్లు చేయాలని నేనైతే కోరుతున్నాను. ఎందుకంటే ఇది సెక్యూరిటీ కన్సర్న్, ఎస్పెషల్లీ లేడీస్. ఒక్క ఏషియా మాల్లో కాదండి, బెంగళూరులో ఆల్మోస్ట్ ఆల్ కొన్ని దగ్గర చాలా మాల్స్ ఉన్నాయి. మొత్తం బెంగళూరు ప్రైడ్ అండి మాల్స్ అంటే. మాల్ ఆఫ్ ఏషియా, తర్వాత వచ్చి ఎన్ని మాల్స్ ఉన్నాయి, ఫినిక్స్ మాల్ ఉంది, తర్వాత ఎన్ని మాల్స్ ఉన్నాయంటే నెక్సస్ మాల్ ఉంది, తర్వాత నాకు అసలుకి పేర్లే గుర్తులేవు, అన్ని మాల్స్ ఉన్నాయి బెంగళూరులో. అన్ని మాల్స్లో వీళ్ళు దొంగన కొడుకులు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే వీళ్ళకి నరకాల వద్దండి. వీళ్ళు చేసే పని ఏమి, వీళ్ళు చేస్తున్న వర్క్ ఏమి అసలుకి? డార్క్ వెబ్సైట్స్ ముందే బ్యాన్. ఆ డార్క్ వెబ్సైట్స్లో మన మాల్స్లో డ్రెస్సింగ్ రూమ్లో నుంచి ఫోటోజెస్ కలెక్ట్ చేసే కొడుకులు మన లేడీస్ యొక్క ఆచారాలని వీళ్ళు పాడు చేస్తుంటే వీళ్ళకి ఏం చేయాలి? దీని మీద సెక్యూరిటీ మీద అయితే ఖచ్చితంగా చార్జ్ చేయాలి. ఈరోజు మాల్ ఆఫ్ ఏషియాలో అయితే వీళ్ళని చూసుకున్నారు కాబట్టి కొడుకుల్ని పట్టుకున్నారు. లేకంటే ఎన్ని ఫోటోజెస్, ఎన్ని కెమెరాస్ నుంచి వీళ్ళు షూట్ చేస్తున్నారు. అది ఎలాంటి పాసిబుల్ అండి? గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటారు, మెయిన్ పార్కింగ్లో సెక్యూరిటీ ఉంటారు, అంటే అంత లూజ్ సెక్యూరిటీ ఉందా? సిటీ మాల్స్లో ఏం సెక్యూరిటీ ఉంది? పోలీసులు ఉంటారు, పోలీస్ కన్వాసింగ్ జరుగుతూ ఉంటుంది, ఇన్స్పెక్షన్స్ జరగడం లేదా అసలుకి మాల్స్లో? ఏముంది, ఎలా ఉంది అని? అంటే మొత్తం కరప్షనా కంట్రీ మొత్తం?